పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు 25వ తారీఖు పాస్కా కాలంలో ఉన్నటువంటి శుక్రవారం, ఏప్రిల్ నెల. ఈరోజు సువిశేష పట్టణము, తర్వాత బైబిల్ మొదటి పట్టణాలు ఏం చెప్తాయనే దాని గురించి చూద్దాం. మొట్టమొదటిగా వీటి రెండిట్లో నుంచి చిన్నగా చెప్పుకోవాలంటే, సువిశేష పట్టణంలో యేసు ప్రభు శిష్యులకి మరలా ఇంకొకసారి కనపడిన దాని గురించి, మూడవసారి దర్శనం ఇచ్చిన దాని గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా దేవుడు ఎంతగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న దాని గురించి చూపిస్తూ ఉంది. అదే కాకుండా మనము మొదటి పట్టణంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ వచనం వరకు కుంటివానికి స్వస్థత. అంటే కుంటివాడు ఎప్పటి నుంచి కుంటివాడు అంటే మొదట చిన్నప్పటి నుంచి కుంటివాడైనటువంటి కుంటివాడైనటువంటి అతనికి స్వస్థత ఎలా లభించింది, దాని నుంచి ప్రజలకు ఎటువంటి అద్భుత కార్యాలు, దాని నుంచి ఏ విధంగా దేవుని రాజ్యము యెరూషలేములో అభివృద్ధి చెందింది అన్న దాని గురించి వివరణ ఇస్తూ ఉందన్నమాట. ఈ రెండిట్లో గొప్ప ఆశీర్వాదం కలుగుతూ ఉంది. ఒకసారి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. ఇప్పుడు చూసినట్లయితే మొట్టమొదటిగా మనము యోహాను సువార్త చూసినట్లయితే 21వ అధ్యాయము, సరస్సు తీరమున శిష్యులకు దర్శనము. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనము ఇచ్చెను. సీమోను పేతురు, దిదియము అనబడు తోమ, గలిలయలోని కానా నివాసియగు నతానీయేలు, జెబెదయి కుమారులు మరి 2 కుమారులు ఒక చోట ఉండిరి. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు శిష్యులకు దర్శనం ఇచ్చిన దాని గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు తన శిష్యులకు మూడవసారి దర్శనం ఇచ్చిన సమయం గురించి మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే మరలా దర్శనం ఇస్తున్నారు. ఎప్పుడు అంటే ఆయన యేసుప్రభు వీళ్ళతో చెప్తున్నారనమాట. ఇగో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్నటి రోజు మనము సువిశేషంలో మనం చూసినట్లయితే వాళ్ళతో దర్శనం ఇస్తూ ఉన్నారు. ఇదిగో నా చేతుల్లో నా చేతుల్లో మీరు చూడండి, చేయి పెట్టి చూడండి, లేకపోతే నా గాయాలను చూడండి, మీరు నన్ను గుర్తించండి, నేను యేసుప్రభుని అని ఆయన చూపిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో నమ్ముతున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, వీరు నమ్మారు, బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ పేతురు ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అప్పుడు యేసుప్రభు అక్కడ ఒక మాట చెప్తున్నాడంటే, మీకు శక్తి వచ్చినంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి, పైనుంచి మీకు శక్తి వస్తుంది, అప్పటి వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అన్నాడు. కానీ పేతురు ఏం చేస్తున్నాడంటే వెంటనే మెల్లగా ఆయన బయలుదేరుతున్నాడు. కొన్ని రోజులు ఉండుండొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆయన యెరూషలేములో ఉన్న వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, మెల్లగా ఇక వీళ్ళతో చెప్తూ ఉన్నాడు అనమాట. ఎవరితో అంటే తోమాతోను, తర్వాత తోమ అంటే యేసుప్రభు శిష్యుడు అయినటువంటి తోమా గారితో చెప్తూ ఉన్నాడు. ఇంకా నతానీయేలుతోను, జెబెదయి కుమారులు యాకోబు, యోహానులు, జెబెదయి కుమారులు అయినటువంటి యాకోబు, జెబెదయి మరియ సలోమి యొక్క కుమారులైనటువంటి యాకోబు, యోహానులతో, తర్వాత వీరందరితో కూడా ఇంకో 2 శిష్యులతో కూడా చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. అయితే సీమోను పేతురు ఏమంటున్నాడంటే, వాళ్ళతో చెప్తున్నారు ఏమని, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. ఎవరితో? ఉన్నటువంటి తోటి శిష్యులతో. ఈయన పెద్దవాడు కాబట్టి ఈయనతో ఉన్నటువంటి తోటి శిష్యులతో చెప్తున్నాడు. అప్పటి వరకు కూడా యెరూషలేములో ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నా కూడా ఈయనలో ఉన్నటువంటి కొన్ని రోజులకి ఏంటంటే అసహనం వచ్చేసింది. దీనికి అసహనం వచ్చేసింది. ఇంకా ఏం చేయాలి, యేసుప్రభు రాజు అవుతాడు, లేకపోతే నేను ఒక మంచి పొజిషన్లో ఉంటాను, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు యేసుప్రభు చుట్టూ. ఆయన రొట్టెలు ఇస్తూ ఉన్నాడు, రాళ్ళను రొట్టెలు చేస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి మరలా తిరిగి లేచాడు. కానీ ఎటువంటిగా ఇంక మనకి వచ్చేది ఏమీ లేదు, లేకపోతే ఎటువంటి ఈయనకి పెద్దగా ఏమీ బెనిఫిట్ కనిపించట్లేదు. బెనిఫిట్ అంటే అక్కడ నుంచి ఒక హోప్ ఏమి రావట్లేదు, ఆయనకి పెద్దగా ఏమి అనిపించలేదు. ఇంకా ఆయన మనసంతా కూడా ఇంకా దీనికంటే బెటర్ ఇంకెళ్ళి మళ్ళీ మన చేపలు, ఆయన ఏదైతే వృత్తి ఉందో ఈ చేపలు పట్టుకోవడం బెటరు, ఇంకా ఏం చేస్తూ ఉంటాం ఖాళీగా కూర్చొని అని చెప్పేసి ఆయన యొక్క సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు. యేసుప్రభు ఏమంటూ ఉన్నారంటే, నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, నువ్వు నీ పైనుంచి నీకు శక్తి వచ్చే వరకు కూడా మీరందరూ కూడా యెరూషలేములో ఉండండి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యెరూషలేములో ఉండకుండా ఇక ఈయన చెప్తూ ఉన్నాడు, పేతురు చెప్తున్నాడు,
నేను వెళ్తున్నా ఎక్కడికంటాడు? చేపలు పట్టడానికి. పోనీ చేపలు పట్టడానికి ఏమన్నా పక్కన చేపలు పట్టడం ఉందా? యెరూషలేము ఎక్కడ? చేపలు పట్టేదెక్కడ? తిబెరియా సరస్సుకి. తిబెరియా సరస్సు అంటే ఎక్కడది? అక్కడి నుంచి యెరూషలేము నుంచి తిబెరియా సరస్సు సుమారుగా 150 కిలోమీటర్ల దూరం. అంటే 2 రోజులు నడుచుకుంటూ వెళ్ళాలి. మామూలుగా కా కాలక్షేపానికి చేపలు పట్టేవాళ్ళైతే ఏదో పొద్దునెళ్తే కాసేపు ఈరోజు పక్కన ఉన్నటువంటి ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరంలో ఎళ్లి చేపలు పట్టుకొనొస్తారు. కానీ అలా కాదు ఆయన ఎళ్తుందేంటంటే, ఇక మొత్తానికే ఇక యేసు ప్రభుతో మనకు సెట్ అవ్వదు. మన వల్ల గాదు. ఇక మన పని మనం చేసుకోవడం, ఇక చేపలు పట్టుకోవడమే బెస్ట్ అన్నటువంటి ఒక ఒక ఆహ్, ఒక ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకొచ్చేసాడు. ఆయన వచ్చేసి ఆ విధంగా బయలుదేరుతున్నాడు. సో, అప్పుడు ఆ విధంగా నిరుత్సాహంతో వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోవడమే కాకుండా, ఆయన మిగతా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాడనమాట. సొంత నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత నిర్ణయం తర్వాత ఇక తోమాకు చెప్తూ ఉన్నాడు. తర్వాత జెబెదయి, మరియ సలోమిల కుమారులైనటువంటి యాకోబు, యోహానులకు చెప్తూ ఉన్నారు. వీళ్ళకి చెప్తూ ఇంకా ఇద్దరు శిష్యులకు చెప్తూ ఉన్నారు. ఇక నతానీయులకి చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇక ఏం చేస్తున్నారంటే, సర్లే ఇక ఈయన పెద్దాయనే ఈ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు. గానీ వీళ్ళు కూడా బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరుతూ ఉంటుంటే దేవుడి ప్రేమ చూడండి. ఆయన వెళ్ళిపోతూ ఉంటుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈయన యోహాను గారు కూడా యేసు ప్రభు తల్లిని స్వీకరించాడు. తన తల్లిగా తీసుకున్నాడు. తన ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ తనను కూడా తన తల్లినైనా ఆయన ఏమి అడగలేదు. ఎవరు కూడా ఎవరిని అడగల. వీళ్ళందరూ కూడా శిష్యులు ఎవరు కూడా ఎవరి సలహాలు తీసుకోవాలా, లేకపోతే పెద్దల సలహాలు తీసుకోవాలా. వీళ్ళేగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభు ముందు కూర్చొని ప్రార్థన చేయాల. ప్రభువా, మేము ఇలా ఖాళీగా ఉంటున్నాము. ఏం చేయమంటారు? మమ్మల్ని ఎళ్ళమంటారా? లేకపోతే ఇంకా అని ఒక్కళ్ళు కూడా యోహానుకి అంత ప్రేమించిన యోహాను కానీ, ఇంకా పేతురు అనగానే వీళ్ళు కూడా తయారైపోతూ ఉన్నారు. అంటే ఆహ్, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభు యొక్క ప్రణాళిక లేకుండా వెళ్తూ ఉన్నారు. కానీ అప్పుడు దేవుడు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. వీరు వెళ్ళిపోతూ ఉంటే దేవుడి ప్రణాళిక ప్రకారం వీరందరూ కూడా యెరూషలేములో ఉండాలి. ఏ దేవుని యొక్క కోరిక. కానీ వీరు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ప్రభువు వీరిని వెంబడిస్తూ ఉన్నాడు. ప్రభువును వీరిని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడన్నమాట. ఇక్కడ మనం 139 కీర్తనలో కూడా చక్కగా ఉంటుంది. ప్రభువా, నేను ఎక్కడికి నీ దగ్గర నుంచి పారిపోగలను? ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా పక్కనే ఉంటావు అని చెప్పేసి 139 కీర్తన 8వ వచనంలో 139:8లో ఉంటుంది. నేను ఎక్కడికి నీ నుంచి పారిపోగలను ప్రభువా? ఎక్కడున్నా కూడా నువ్వు నా పక్కనే ఉంటావు, నన్ను కాపాడుతా ఉంటావని. సో, ఈ విధంగా వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆహ్, వీళ్ళందరూ కూడా అక్కడికి 150 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి యెరూషలేము నుంచి 150 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి తిబెరియా సరస్సుకి వెళ్తూ ఉన్నారు. తిబెరియా సరస్సుకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి చేపలు పట్టడం కోసం ఇక పడవెక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. పడవెక్కారు. దేవుడి చిత్తం కాదు. వెళ్ళడమే దేవుడి చిత్తం కాదు. కానీ వెళ్లారు. తర్వాత పడవెక్కారు. కానీ వీళ్ళు ఎక్స్‌పర్ట్స్. దేంట్లో ఎక్స్‌పర్ట్స్ అంటే చేపలు పట్టడంలో వీళ్ళకి ఎక్స్‌పర్ట్. వాళ్ళ బిజినెస్ అది. వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క కొంతమంది బిజినెస్ అది. వాళ్ళ వృత్తి అది. వాళ్ళు ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఎప్పుడు కూడా చేపల్లోనో లేకపోతే సముద్రంలో ఉండేవాళ్ళే. కాబట్టి వాళ్ళకి చేపల గురించి ఎప్పుడొస్తాయి, ఎప్పుడు పోతాయి అనేది మొత్తం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయనంత సీనియర్ అనమాట. సీనియర్ మోస్ట్ అయిన సిమోన్ గారు అందులో సీనియర్ మోస్ట్. సో, వీళ్ళందరూ కూడా చేపలు పడుతున్నారు కానీ వారికేమీ అనిపించట్లేదు. కానీ పడుకోనికి ప్రయత్నం చేస్తున్నారు కానీ రాత్రి సాయంత్రం నుంచి రాత్రంతా ఏశారు. ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. తర్వాత 4వ వచనంలో ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడో. వీళ్ళు ఆయన యెరూషలేమును వదిలేసి ఈ గలిలయ లేకపోతే ఈ తిబెరియా సరస్సు దగ్గరికి వచ్చేసారు. వచ్చేస్తే యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉత్థానుడైనటువంటి ప్రభువు తన ప్రేమ, తన శిష్యులను తాను వదిలిపెట్టట్లేదు. తనను విశ్వసించిన వారిని ఆయన వదిలిపెట్టట్లేదు. ఆయన వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఎక్కడికంటే సముద్రం దగ్గరకు వచ్చి నిల్చుంటూ ఉన్నాడు. అక్కడ నిలవబడి ఉండెను. ప్రభువు వాళ్ళ కోసం నిలబడుతూ ఉన్నాడు. ప్రభువు తన శిష్యుల కోసము నిలబడుతూ ఉన్నాడన్నమాట. నిలబడుతూ ఉండి చెప్తూ ఉన్నాడు, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా లేదు అని వారు బదులు చెప్పిరి. అందరూ అంటున్నారు, నా ప్రియమైన బిడ్డలారా, మీ దగ్గర ఏమన్నా తినటానికి ఉందా? తెల్లవారుజామున, అది తెల్లవారుజామున వచ్చి ఆయన అడుగుతున్నాడు అనమాట. రాత్రంతా వీళ్ళు కష్టపడ్డారు. దేవుడి చిత్తం కాదు వెళ్ళడం. కానీ దేవుడి చిత్తం ఇక దేవుడి చిత్తంతో పని లేదు. మనం వెళ్ళిపోయాడు, కష్టపడ్డాడు, చేశాడు, రాత్రంతా చేశారు. కానీ ఏమీ దొరకలేదు.
తర్వాత ఆ ప్రభువే వస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, బిడ్డలారా మీకేమన్నా తినడానికి మీ దగ్గర ఉందా అంటే, లేదు అని బదులు పలికిరి. అప్పుడు లేదు అని చెప్పగానే ప్రభు ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన వారితో పడవకు కుడివైపున వలవేయుడు చేపలు దొరుకును అని చెప్పెను. ఇప్పుడు మీరు పడవకి కుడివైపున మీరు వల వేయండి అని ప్రభు వాళ్ళకి డైరెక్షన్ ఇస్తున్నారు. ఒక సలహా ఇస్తూ ఉన్నారు. సలహా ఇచ్చినప్పుడు ఆహ్, వెంటనే వీళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఏం క్వెషన్ ఎయలేదు. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుట చేతనే వారు వలను లాగలేకపోయిరి. అంటే ఎక్కడ చూడండి. ఇప్పుడు ఆయన వేయమనగానే వీళ్ళేం చేస్తున్నారంటే ఇంకా ప్రశ్న వేయలేదు. ప్రశ్న వేయకుండా వెంటనే వల వేస్తూ ఉన్నాడు. అంటే ప్రభువు చెప్పినప్పుడు ప్రభువుకి మారు పలకకుండా ఉన్నప్పుడు ఒక ఆశీర్వాదం అది. ప్రభువు ఏదైతే చెప్తున్నాడో కుడివైపు తిరిగి వల వేయి అన్నప్పుడు వల వేశాడు. వల వేసినప్పుడు ఆయన వారందరూ కూడా రాత్రంతా పడనటువంటి చేపలు పడుతూ ఉన్నాయి. ప్రభు మాట విన్నప్పుడు వచ్చే ఆశీర్వాదం ఇదండి. ప్రభు మాట మనము వినకుండా రాత్రంతా కష్టపడ్డాడు. ఉపయోగం వాళ్ళెవరికి 11 మంది శిష్యులకి లేదా ఎవరైనా మిస్ అయినా కూడా ఆల్మోస్ట్ శిష్యులందరికీ కూడా కొంతమంది ఉన్న ఒక సుమారు 7, 8 మంది పేర్లు ఇక్కడ చూపించారు. వీళ్ళెవరికీ కూడా ఆశీర్వాదం లేదు. కానీ ఎప్పుడైతే ప్రభు మాట విన్నారో వల వేసినప్పుడు మంచి ఆశీర్వాదం 153 చేపలు పడుతూ ఉన్నాయి వాళ్ళకి. పెద్ద వల నిండా కూడా చేపలు పడుతూ ఉన్నాయి. అది చూడండి ప్రభువు చెప్పిన మాట విన్నపుచ్చినటువంటి ఆశీర్వాదం. అబ్రాహాము కూడా దేవుని పిలుస్తూ ఉన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. నేను చెప్పిన చోటికి నేను చూపించిన చోటికి వెళ్ళమన్నప్పుడు ఈయన మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టే ఆయన చాలా కోటీశ్వరుడు. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడున్న భాష ప్రకారం ఆయన చాలా కోటీశ్వరుడు. బాగా సంపద కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన మొత్తం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అదే ఈ యొక్క రోజుల్లో మనల్ని అడిగారనుకోండి, సపోజ్ దేవుడు నువ్వు ఇక్కడ వదిలేసి నీకు ఒక 2 కోట్ల ఆస్తి ఉంది. ఏదో మనకు ఒక పొలమో, స్థలమో ఏదో ఉంది. వదిలిపెట్టి ఏదో రాష్ట్రమో, ఇంకో జిల్లాకో లేకపోతే నార్త్‌కో, సౌత్‌కో ఎక్కడికో నువ్వు ఏదో కర్ణాటకనో ఇంకెక్కడికో వెళ్ళమన్నప్పుడు మనము ఎలా వెళ్తూ ఉన్నాం? మనము మన దాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నామా? ఆ విధంగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దీన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే ఆయన మాట వింటూ ఉన్నారు. చివరికి వచ్చేసారు కానీ ఒక మాట ఆయన చెప్పింది వింటూ ఉన్నారు. విన్నప్పుడు వెంటనే ఆశీర్వాదం కలుగుతూ ఉంది. సరే ఈ వల వేశాడు. చేపలు పడ్డాయి. అప్పుడు ఆహ్, ఆహ్, చేపలు ఎక్కువగా పడొచ్చే వారు వలను లాగలేకపోయారు. చేపలు చాలా పడ్డాయి కాబట్టి వీళ్ళు వలను కూడా లాగలేకపోతున్నారు. రాత్రంతా కష్టపడి ఉన్నారు. బలం లేదు. అందులోనూ చేపలు కూడా ఎక్కువగా పడ్డాయి. ఇంకా వలను కూడా వాళ్ళు లాగలేకపోయారు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో యేసుని ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు, చిన్నవాడైనటువంటి యోహాను గారు ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రభువే, ఆయన యేసయ్యే, ఆయన దేవుడే వచ్చాడు ఇదిగో అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే, ఆయన యేసయ్య అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రంలోకి దూకెను. సరిగ్గా బట్టలు లేనటువంటి సీమోను పేతురు, అంటే సరిగ్గా బట్టలు వేసుకోరు కదా! చేపలు పట్టేవాళ్ళు చూసినట్లయితే మనం సరిగ్గా వాళ్ళు మంచి డ్రెస్ వేసుకోరు. ఏదో కొద్దిగా కట్టుకుంటూ ఉంటారనమాట. నడుము కొద్దిగా కట్టుకుంటూ ఉంటారు. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే సరిగ్గా బట్టలు లేనటువంటి వ్యక్తి మంచిగా వస్త్రహీనుడు, ఆల్మోస్ట్ వస్త్రాలు లేనటువంటి వ్యక్తి పై వస్త్రాన్ని చుట్టుకున్నాడన్నమాట. పై వస్త్రం చుట్టుకొని సముద్రంలోకి చుట్టుకొని ఆయన ఆ పడవ దగ్గర నుంచి సముద్రంలోకి దూకాడు. అంటే ఆ పడవ ఆ సముద్రానికి షోర్‌కి అంటే ఒడ్డుకి దగ్గరలోనే ఉంది. ఒడ్డుకి మరీ దూరంలో లేదు. దగ్గరలో ఉందనమాట. సో, తర్వాత ఏం జరుగుతుందంటే తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి. మిగిలిన శిష్యులందరూ కూడా ఆయన దూకేశాడు. మిగిలిన శిష్యులందరూ కూడా చేపలు పట్టుకొని ఒడ్డుకు లాక్కొని వచ్చారు. వారు తీరంనకు ఎక్కువ దూరంలో లేరు. 200 మూరల దూరం మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటలను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచితిరి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి లాక్కొని వచ్చారు. లోపలికి వచ్చారు. యేసుప్రభు దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. యేసుప్రభు వాళ్ళని చేప అడుగుతున్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేప్పటికి ఈయన రెడీగా పెట్టున్నాడు. చూడండి దేవుడు. వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారు. ఏం తిన్నారో తినలేదో, దేవుడి ప్రేమ, తన బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళు తిన్నారో తినలేదో అని ఒకరు అక్కడ బొగ్గులను పెట్టి దాని మీద మళ్ళీ చేపలు కూడా ఉన్నాయి. అక్కడ
యేసు ప్రభు ఇక్కడ చూసినట్లయితే మనకు దాని మీద ఉన్న చేపను, బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. బొగ్గు పైన దాని మీద చేప ఉంది, రొట్టె ఉందన్నమాట. సో చూచిరి. యేసు వారితో, ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనెను. ఆయన యేసుప్రభు చెప్తున్నాడు, మీ దగ్గర పట్టినటువంటి చేపలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడికి పట్టుకొని రండి అని. సీమోను పేతురు పడవని ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిన్న వలలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. ఇక అద్భుతం ఏంటంటే 153 చేపలు పడుతూ ఉన్నాయి, కానీ వల మాత్రం తెగలటం లేదు. 153 చేపలు పడుతూ ఉన్నాయి. ఒక అద్భుతం ఇది. 153 పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి, కానీ వల మాత్రం తెగటం లేదు. సో ఇక్కడ తర్వాత వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులు ఎవడును మీరెవరు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెని తీసుకుని వారికి పంచి ఇచ్చెను. అట్లే చేపను కూడా తీసుకుని వారికి పంచి ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారందరిని కూడా పిలుస్తున్నాడు, వచ్చి భుజించండి అని చెప్పేసి. పిలుస్తున్న తర్వాత వాళ్ళు కొన్ని చేపలు కూడా ప్రభుకి తీసుకుని ఇచ్చారు. అయితే అక్కడ ఎవరు కూడా ప్రభువుని గురించి సాహసించలేదు. ఏంటంటే ఈయన ప్రభువేనా అని, మీరు ప్రభువేనా, మీరు ఎవరు అని అడగడానికి కూడా సాహసించలేదు. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు ఈయన ఎవరు అని. యేసు ప్రభువేనా తెలుసు కాబట్టి వీరెవరికి కూడా సాహసించలేదు. ప్రభువా నువ్వు అని ఆయనతో మాట్లాడడానికి కూడా సాహసించలేదు. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనం ఇచ్చుట ఇది మూడవ పర్యాయము. యేసు ప్రభు చనిపోయి ఉత్థానమైన తర్వాత మరలా మూడోసారి ఈయన కనపడుతున్నాడు అనమాట. వీరికి ఇంకా ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ఈయన కనపడుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే స్కాటర్డ్ అయిపోయారు, ఎక్కడికక్కడ ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇక్కడ వద్దు, నాకు అవసరం లేదు, ఇక యెరూషలేము మనకు అచ్చి రాదు, మన వల్ల కాదు, మనం ఈ బిజినెస్ ఇక్కడ మనం చేయలేము, ఏం చేసుకోలేము, మా యేసు ప్రభు వల్ల మనం ఏమైనా రాజ్యంలో ఆయన ఏదైనా రాజు అయితే మనం ఏదైనా చదువుతాం అనేటువంటి కొట్టుకున్నారు వీళ్ళంతా. నీ కుడి పక్క నాకు, ఎడం పక్క నాకు, ఈ కొట్టుకునే గోల్లోనే ఉన్నారు. కానీ యేసు రాజ్యం, పరలోక రాజ్యం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు లేరు. కానీ చనిపోయిన తర్వాత ఒక్కసారికి వీళ్ళ ఆశలన్నీ కూడా అడియాసలే. కానీ ఇక యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, ఇంకా కూడా వీళ్ళందరికీ చెప్పినా కూడా వీళ్ళు వాళ్ళ మైండ్లోనే ఉంటూ ఉన్నారనమాట. అప్పుడు ప్రభు కూడా చెప్తున్నారు ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి అని, మీకు పైనుంచి శక్తి వచ్చే వరకు కూడా. కానీ వీళ్ళు వదిలేసి వెళ్తున్నారు. కానీ వీళ్ళు వదిలేసి వెళ్ళినా ప్రభు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, తర్వాత ఆయన ప్రభు కనిపించినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు ఏదైతే చెప్పాడో, ఏది చేయమన్నాడో దాన్ని వీళ్ళు చేశారు. ఏం చెప్పాడు ప్రభు? కుడివైపు వల వేయమన్నాడు, అది వేశారు. సో ఇక్కడ ఆ విషయం వేసినప్పుడు దేవుడు ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ 153 చేపలు అంటే ఒక సుమాత్రకు ఏంటంటే ఈ యొక్క దేశాలను, లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో నుండి భాగాలను సూచిస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. సో ఇంత చేపలు పడినా కూడా ఆ వల తెగడం లేదు, పగిలిపోవడం లేదు. అంటే దేవుడు ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు మనకి ఎటువంటి అపాయము కూడా జరగదు. ఈ విధంగా దేవుడు తన బిడ్డలను, వారు దూరం వెళ్ళిపోయినా కూడా, యెరూషలేము నుంచి 150 కిలోమీటర్లు వెళ్ళిపోయినా కూడా వారి వెనక ఉత్థాన ప్రభు వారి వెనక వస్తూ ఉన్నాడు. వారిని మరలా దాని దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా దీని యొక్క సువార్తలో మనకు బోధింపబడుతుంది. దీని తర్వాత మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు, మనం మొదటి పట్టణం గురించి ఒకసారి కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 22వ వచనం వరకు. అంటే మొదటగా చెప్పిందేమో యేసు ప్రభు చనిపోయిన తర్వాత పేతురు గారు శిష్యులు ఏ విధంగా వారికి ప్రభు దర్శనం ఇచ్చారన్న దాని గురించి. ఇప్పుడు రెండోది చెప్పేది ఏమిటంటే సువిశేష పట్టణం ముందు మొదటి పట్టణం యాక్చువల్గా ఇది. దీనిలో మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి పేతురు, యోహానులు ఎక్కడ మాట్లాడుతున్నారంటే సభ ముందు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఒక కుంటివాడికి స్వస్థత వస్తుంది, వీరిద్దరి వల్ల వెళ్ళి యెరూషలేము దేవాలయంలో కుంటివాడికి స్వస్థత వస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతం గురించి, ఈ యొక్క ఏ విధంగా దేవుడు అద్భుతం చేస్తూ ఉన్నాడు దానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది అనమాట. విచారణ సభ యందు పేతురు, యోహాను, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడవచ్చు. పేతురు, యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులు, దేవాలయ అధిపతి సద్దుకేయులు వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవంతో లేతురని, సత్యమును నిదర్శనముగా యేసు మృతుల నుండి లేచినని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించు చూచి అధికారులు మండిపడిరి.
సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పేతురు, యోహాను జనులతో ఇంకా మాట్లాడుచుండగా వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నారు. ఒక 3000 మంది మారిపోయారు. 3000 దానికి అప్పుడు ఆ సమయంలో ఒక సుమారుగా ఒక 3000 మందికి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు. ఎవరండి? పేతురు గారు. ఇచ్చిన తర్వాత ఆయన ఇంకా చెప్తున్నాడు యేసుప్రభు గురించి. కుంటివాడికి స్వస్థత వచ్చింది. ఇంకా యేసుప్రభు గురించి ఇంకా ఆయన అందరికి వివరిస్తూ ఉన్నాడు. కుంటివాడికి అందరికీ పుట్టుకుంటివాడికి స్వస్థత వచ్చింది. అందరికి ఇంకా దేవుడి గురించి చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే చనిపోయిన వాళ్ళు మనందరం మళ్ళీ లెగుస్తారు. చనిపోయిన వారు మరలా జీవితం, యేసుప్రభు లేచాడు, మనందరిని కూడా లేపుతాడు. మనందరం కూడా ప్రభు సన్నిధికి వెళ్తాం. మనందరం కూడా పరలోకానికి వెళ్తామని నన్ను గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. అదంతా చూసినటువంటి వీళ్ళకి బాగా కోపం వచ్చిందన్నమాట. చాలా కోపంతో మండిపడుతున్నారు. ఎవరు? అధికారులు, పరిసయ్యులు అందరూ వచ్చేసి పేతురు మీద, వీళ్ళ మీద మండిపడుతున్నారు. ఈ మండిపడటం కాదు, తిట్టడం కాదు, గొడవ చేయడం కాదు, వారిని పట్టి బంధించి, అంతేకాకుండా తిట్టడం అదే కాకుండా వారిని పట్టుకొని బంధించి తీసుకుని వెళ్తున్నారు. అప్పటికే సాయంకాలమైనందున మరుసటి నాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉన్నారు. అప్పుడు ఆల్రెడీ సాయంకాలం అయిపోయింది. సాయంకాలం వీళ్ళు వచ్చారు, వీళ్ళని చూశారు. ఆ కుంటివాడు తగ్గినటువంటి స్వస్థత పొందినటువంటి కుంటివాడు ఉన్నాడు. యేసు ప్రభు వలన స్వస్థత పొందిన కుంటివాడు ఉన్నాడు. సో వీళ్ళందరూ ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేశారంటే సాయంకాలం వరకు అక్కడే ఉన్నారు. సాయంకాలం వాళ్ళని పట్టుకొని జైలుకి తీసుకెళ్లారు. ఎందుకంటే విచారణ చేసేదానికి అప్పుడు అవ్వదు కాబట్టి జైల్లోకి తీసుకొని పెట్టారనమాట. మరునాడు యూదులు అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5000 అయ్యాను. సో అప్పుడు అయినా కూడా అక్కడ చాలామంది వీళ్ళు ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా చాలామంది వీరిని నమ్ముతున్నారు. సుమారు వారి యొక్క విశ్వసించిన వారి సంఖ్య సుమారుగా ఎంత వస్తుందంటే, పురుషుల సంఖ్య, స్త్రీలను పక్కన పెడదాం, అప్పుడు పురుషుల సంఖ్య సుమారుగా 5000 మంది పురుషులు ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారు. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన అర్చకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు ప్రధాన అర్చక కుటుంబం చెందిన వారితో ఉండిరి. వారు ఇద్దరు అపోస్తలను వారి ఎదుట నిలవబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి పేరిట దీన్ని చేసితిరి అని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మ పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గురించి అతడు ఎట్లు బాగు చేయబడినని ఈ విషయాన్ని మిమ్మల్ని ప్రశ్నించుచున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళందరూ కూడా అన్న, కైఫా, ఈ ప్రధాన యాచకులు వీళ్ళందరూ కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. వచ్చి ప్రధాన యాచకులు అందరూ వచ్చి ఆ ఇద్దరు అపోస్తలుని పట్టుకుని నిలబెట్టి, మీరు ఏ శక్తితో, ఏ బలంతో, ఏ ధైర్యంతో, ఏంటి ఈయన గురించి చెప్తూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నారనమాట. అసలు అంటే బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళని బెదిరిస్తూ ఉంటే అప్పుడు పేతురు పరిశుద్ధాత్మ శక్తితో, ఇప్పుడు ఇది జరిగేది ఏంటంటే సుమారుగా పెంతెకోస్తు తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఇందాక మనం చూసినట్టు దాంట్లో ఆయనకి వెంటనే యేసుప్రభు ఉత్థానమైన తర్వాత కొన్ని రోజులకు జరిగినటువంటి విషయం అది. సముద్రం దగ్గరికి వెళ్ళడము, చేపలు పట్టుకోవడం. ఇది 50 రోజుల తర్వాత జరిగిన విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన పేతురు గారికి పవిత్రాత్మ పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగుపడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించున్నారు. ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుటకు నిల్చున్నాడని మీరును ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకునవలెను. అయితే మీరు నన్ను అడుగుతున్నారు కదా, ఈ వ్యక్తి పూర్తిగా బాగుపడి మీ ముందు నిల్చుంటానికి కారణం ఎవరు అంటే, మేము కాదు, ఇజ్రాయేలులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ అంటే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అంటే, యేసు నామమును మాత్రం ఇతను బాగుపడి ఉన్నారు. ఎవరైనా ఆ యేసు అంటే, మీరు ఆ యేసునే ఆ శిలువనే మీ శిలువపై కొట్టి చంపితిరి. అయినను ఆయన దేవుడు ఆయనను మృతుల్లో లేపాను. ఎవరినైతే మీరు కొట్టి చంపారో, ఎవరినైతే మీరు హింసించారో, ఎవరినైతే మీరు దూషించారో, ఆయన వలననే, ఆయన ద్వారానే ఇతనికి స్వస్థత లభించింది. ఆయన పేరు మీదే మీకు లభించింది అని చెప్తూ ఉన్నారు. ఆయన ఇంకా ఏమంటున్నారంటే, ఇల్లు కట్టువారు పనికిరాదని పడవేసినటువంటి రాయిని దేవుడు మూలరాయిగా చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే పనికిరాదన్నారో అదే మూలరాయి, అదే ముఖ్యమైనటువంటి రాయి. ఆ యేసుప్రభు మీరు తోసేశారు, వద్దన్నారు, తొలగించారు, సిలువేశారు, లాగారు, కొట్టారు, అన్నీ చేశారు. కానీ ఆయనే ముఖ్యమైనటువంటి ఇప్పుడు దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్నారనమాట. 12వ వచనంలో, ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచంలో రక్షణ లభించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. అంటే మీరు తోసేసినటువంటి ఈయనే
రక్షణ ఇచ్చేది, ప్రపంచంలో అందరికీ కూడా రక్షణ ఇవ్వాలంటే ఈయన నామంలోనే రక్షణ ఉంది. ఇంకెవరి నామంలో కూడా రక్షణ లేదు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కేవలమును యేసు ప్రభుని నామంలో మాత్రమే మీకు రక్షణ లభిస్తుంది. యేసు ప్రభు నామంలో మీరు విశ్వసించినప్పుడే మీకు రక్షణ లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అప్పుడు 11వ వచనం నుంచి ఇక ఎంత చక్కగా వీళ్ళు చెప్తున్నారు. చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహానులు అంత ధైర్యముగా సమాధానం ఇచ్చుటచే ఆ సభా సభ్యులు ఆశ్చర్యపడ్రి. చదువు రాని సాధారణ మనుషులు పేతురు, యోహానులు ఇంత ధైర్యంగా సమాధానం ఇచ్చడం అంటే, పేతురు, యోహానులకు చదువు లేదు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చేపలు పట్టుకునేవాళ్ళు. సో మన భాషలో చెప్పాలంటే బర్రెలు కాసుకునేవాళ్ళు, గొడ్లు కాసుకునేవాళ్ళు అంటాం. మన తెలుగు భాషలో మనం జనరల్గా పల్లెటూరులో కానీ సిటీస్లో కానీ వీడు గొడ్లు గేదెలు కాసుకునే వ్యక్తి, వీడికి ఏం తెలియదు అంట. అట్లాగా వీళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న వీళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకి ఏంటంటే ఒక చేపలు పట్టుకోవడం, పొద్దున్న లేచిన కాడ నుంచి చేపలు పట్టుకోవడం, లేదంటే సముద్రంలోకి వెళ్ళడం, రావడం, తినడం, మళ్ళీ కాసేపు పడుకోవడం, లేవడం, మళ్ళీ చేపలకు వెళ్ళడం, లేకపోతే అది తీసుకెళ్ళిపోయి మార్కెట్లో తీసుకెళ్ళడం, అక్కడ వదిలేయడం, ఎంతో కొంత డబ్బులు తెచ్చుకోవడం, తినడం, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళడం. ఇదే వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి ఇంకో బిజినెస్ లేదు. వాళ్ళ బిజినెసే అది. సో ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మన సిటీస్లో, మన టౌన్స్లో, లేకపోతే మన పల్లెటూరులో ఈ ఈ గేదెలు కాసుకునే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకేం తెలియదు. మనం అంటూ ఉంటారు కదా, ఈ ఇతను వీడికి ఏం తెలియదు, వీడికి కేవలం ఈ గేదెలు లేకపోతే ఈ ఆవులు తెచ్చుకొని తిరుగుతూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళని తక్కువ చూపు చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు. అలాగే వీరిని కూడా ఏంటంటే ఈ ఇద్దరిని కూడా ఈ చేపలు పట్టుకునే వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు. కానీ ఇలాంటి ఇద్దరు కూడా ఎంతగా అంత అద్భుతంగా, అంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు, అంత ధైర్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆశ్చర్యపడుతున్నారు. వారిద్దరు నిజముగా యేసు యొక్క సహచరులై ఉండురని అప్పుడు వారు గ్రహించిరి. అయితే వీళ్ళు యేసు ప్రభు వల్ల మాత్రమే ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయనకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే, ఇంకా దాని పక్కన ఆ స్వస్థపరచబడిన వాడు పేతురు, యోహానులతో అక్కడే నిలబడి ఉండటం చూచి అధికారులు ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అయితే వీళ్ళు చెప్పిన దానికి అధికారులు ఏమైనా మాట్లాడదామంటే ఈ యొక్క కుంటివాడైనటువంటి, స్వస్థత పొందినటువంటి కుంటివాడు పక్కనే కూర్చున్నాడు, ఎదురుగానే ఉన్నాడు. ఎదురుగా ఉన్నాడు, స్వస్థత పొందాడు, అద్భుతాలు జరిగింది. ఏమైనా మాట్లాడదామంటే ఇక్కడ అందరూ కూడా ఒక 5,000 మంది ప్రజలు ఉన్నారు. ఎవరితో ఏం మాట్లాడాలి, మాట్లాడితే ఏం జరుగుద్దని వీళ్ళకి లేనిపోని ఒక అనుమానాలు వచ్చాయి. అందువల్ల మనము వీరిని ఏమి చేయదము, వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతములు యెరూషలేములో నివసించే ప్రతి వానికి తెలియను. మనము దీన్ని కాదనలేము. మనం ఏం చేద్దాం, వీళ్ళు చేసినటువంటి గొప్ప అద్భుతం యెరూషలేములో ఉంటే ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ఏం చేయగలం వాళ్ళని అని అనుకుంటూ ఉన్నారు. అయినను ఈ విషయంపై ఇకపై ప్రజల్లోకి పొక్కిపోకుండా వారిని ఇంకెన్నడూ యేసు పేరిట ఎవరితోనూ మాట్లాడకూడదని హెచ్చరించదు అని నిశ్చయించుకోరు. అయితే సరే, ఏదైతే జరిగింది కాబట్టి ఇంకా మనం దీన్ని పెద్ద చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. ఇంకెప్పుడు కూడా నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడొద్దు, యేసు ప్రభు గురించి నువ్వు ఏది చెప్పొద్దు అని చెప్పేసి మీరు ఈ విషయాన్ని ఇక్కడితో మనం సమాధి చేయాలి. యేసు ప్రభుని ఎట్టా చేసామో ఈ విషయాన్ని కూడా ఇక్కడితో సమాధి చేయాలని చెప్పేసి గట్టిగా పట్టుబట్టాలి. అందరూ కూడా పేతురుతో, యోహానుతో గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇక యేసు పేరిట మీరు మాట్లాడరాదు, బోధింపరాదని ఆజ్ఞాపించితిరి. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనమాట, మీరు అసలు యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడితే వీళ్ళని సంగతి చెప్తా అంటూ ఉన్నారు. అప్పుడు ఈయన ఏమంటూ ఉన్నాడంటే, మేము మీ మాటలను పాటించాలనా లేక దేవుని మాటలను పాటించాలనా? అప్పుడు పేతురు, యోహాను ఒక పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వ్యక్తులు ఈ విధంగా చెప్తున్నారు, మమ్మల్ని మీ మాట వినమంటారా లేదా దేవుడి మాటను పాటింపవలనా? మీ మాటను మేము వినాలా, పాటించాలా, లేదా దేవుని మాటను పాటించాలా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయం. ఇప్పుడు మీ మాట వింటము కరెక్టా, దేవుడు మాకు చెప్పిన పనిని, ఆయన మాటను వింటాం కరెక్టా, ఏది పాటించాలో మీరే నిర్ణయం. ఇప్పుడు ఏలైనా ఏంటంటే, మేము కన్నులారా చూసిన దాని గురించి, చెవులారా విన్న దాని గురించి మాట్లాడకుండా ఉండలేము. అయితే వాళ్ళు చెప్తున్నాడు, అయ్యా మీరు చెప్తున్నారు మాట్లాడొద్దు అంటున్నారు, కానీ మీ మాట వినాలా, మాకు ఇచ్చినటువంటి మా దేవుని మాట ఇచ్చినట్టు ఆజ్ఞ ఆయన మాట వినాలా? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, మా కన్నులారా చూసిన దాన్ని, మా చెవులారా విన్న దాని గురించి నేను మాట్లాడకుండా ఉండలేము అని బదులు పలికాను. ఆ కంటు వారికి జరిగిన అద్భుతం చూసి ప్రజలందరూ దేవుని స్తుతించుచూ ఉండుచే సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించు విధమును కనుగొనలేక
వీరిని మరీ గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. అయితే ఇంకేం చేస్తానంటే ఇంకేం చేయలేక గట్టిగా వీళ్ళని బెదిరించేసి వీరిద్దరిని కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, వదిలిపెడుతూ ఉన్నారనమాట. ఇంక వీళ్ళని ఎంత గట్టిగా లాగిన ఉపయోగం లేదు, మనకే లేనిపోయింది ఇబ్బంది వస్తుందని చెప్పేసి యేసు ప్రభు శక్తి ముందు ఇప్పుడు దాకా ఆయన నిలబడలేకపోయారు. యేసు ప్రభు శిలువలో చనిపోయారు. చనిపోయినప్పుడు చప్పట్లు కొట్టుకుని చంపేసాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఉత్థానం అవుతూ ఉన్నాడో, శిష్యుల్లో వచ్చినటువంటి శక్తిని చూస్తూ ఉంటే వీళ్ళు నిలబడలేకపోతున్నారు, వీరు ఎదురు మాట్లాడలేకపోతున్నారు, వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే అది దేవుని శక్తి, దేవుని ప్రణాళిక. ఆయన చనిపోతూ ఉన్నాడు. ఆయన ఉత్థానమైన తర్వాత ఆయన శక్తి ముందు, ఆయన ఆయన శిష్యుల శక్తి ముందు వీళ్ళు నిలబడలేకపోతూ ఉన్నారు. ఇంకా 22వ వచనం మనం చూసినట్లయితే, అద్భుతము వలన స్వస్థుడైన ఆ కుంటివానికి ప్రాయము 40 సంవత్సరములు పైబడి ఉండెను. ఎవరైతే కుంటివాడు చిన్నప్పటి నుంచి కుంటివాడుగా ఉంటున్నాడో అతనికి అద్భుతముల వలన స్వస్థుడైన ఆ కుంటివాడు ప్రాయము 40 సంవత్సరాలు పైబడి ఉండెను. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అతనికి 40 సంవత్సరాల పైన ఉన్నాయి. అంటే సుమారుగా 40 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. దీనికోసం, స్వస్థత కోసం. 40 సంవత్సరాల పైన వెయిట్ చేశాడు స్వస్థత కోసం. అంటే మనం ఈయన కూడా మనం చూస్తే మోషే కూడా 40 సంవత్సరాల పైన ఆయన ఎడారిలో ఉన్నాడు. తర్వాత ఎడారిలో ఏమంటారు, గొర్రెలు కాచుకున్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఎడారిలో, మళ్ళీ 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు వీళ్ళు. ఎవరు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎడారిలో ప్రయాణం చేశారు. తర్వాత ఇంకా 40 సంవత్సరాల నుంచి అట్లా వీరందరూ కూడా కష్టపడే ఆ విధంగా వస్తూ ఉన్నారు. కానీ ఈయన కూడా యేసు ప్రభు గురించి 40 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఈయనకి స్వస్థత లభించింది. అంటే అనుకున్న వెంటనే లభించేది కాదు, నిరీక్షణతో ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వ్యక్తి నిరీక్షణతో, ఎప్పుడూ ఏదో విధంగా నాకు జరుగుతుంది అని ఒక నిరీక్షణతో ఆయన ఉండవచ్చు లోపల. ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరైన సమయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనల్ని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్న సమయం కాదు, నేను అనుకున్న సమయం కాదు, దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో ఆ సమయంలోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాం కూడా అనుకుంటూ ఉన్నాడు, అంతకాలం అయింది కదా నాకు పిల్లలు లేరని అనుకుంటున్నాడు. కానీ ఆయన అనుకున్న సమయంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క గొప్ప విషయాలను మనము చూడవచ్చు. ఇంకా మనం పేదల గురించి చూస్తున్నట్లయితే ఒక మంచి 19వ వచనం చాలా చక్కగా చెప్తుంది. మేము మీ మాటను పాటింప వలన లేక దేవుని మాటను పాటింప వలన. అంటే మనము ఎవరి మాటను పాటించాలి? దేవుని మాటను పాటించాలా? లేకపోతే ఏదైనా మనుషుల మాట, ఎవరో చెప్తున్న వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందోళ్ళు, లేకపోతే నా స్నేహితుడు చెప్పిన మాటను పాటించాలా? ఎవరి మాటను నేను పాటించాలి? సో దేవుడి మాటను పాటించినప్పుడు మనకు ఆశీర్వాదం వస్తూ ఉంది. మనం ఇందాక కూడా మనం మొదటి వాక్యంలో సువిశేషంలో చూసాం. దేవుడి మాట విన్నాడు, చేపలు వల వేశాడు, అక్కడ పడ్డాయి. ఏం పడ్డాయి? చేపలు పడుతూ ఉన్నాయి. ఆ విధంగా వినకుండా వెళ్ళినప్పుడు ఆయనకు ఆశీర్వాదం రాలా. దేవుడి మాట విన్నప్పుడు ఆయనకు ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇక్కడ కూడా చెప్తున్నారు, ఆ పేతురు దేవుడి మాటనే వింటూ ఉన్నాడు. అక్కడ నుంచి దేవుడి మాటను వినటం ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటను విన్నప్పుడు మనకు ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. అంటే దేవుడి ప్రణాళికను మనం నడిచినప్పుడు మనము 27:11 ఐ థింక్, ఇర్మియా 27:11 సమ్‌వేర్ దాంట్లో ఉంటుందన్నమాట. ఏంటంటే 29:11 నేను మీ క్షేమం కోసం ఉద్దేశించిన పథకాలు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనం కోరుకోను. నీకు బంగారు భవిష్యత్తును దయచేసి నిర్ణయించి తిని. అంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నీకు ఒక ప్రణాళిక ఇస్తున్నాడు, నీకు ఒక ప్లాన్ ఇస్తూ ఉన్నాడు, దాన్ని చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన సొంత ప్లాన్లో వెళ్ళిపోతున్నావు. దేవుడి మాటను విన్నప్పుడు, దేవుడి ప్రణాళిక ప్రకారం జీవించినప్పుడు దేవుడు మనకి ఇటువంటి ఆశీర్వాదం, ఏ విధంగా అయితే 40 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడినటువంటి వాడికి వచ్చినటువంటి ఆశీర్వాదము, ఎంతో కాలంగా రాత్రంతా కష్టపడి పనిచేసినటువంటి సీమోను పేతురుని చేపలు పడే విధంగా చేసినటువంటి ఆశీర్వాదము, ఇంకా చెప్పాలంటే చేపలు పట్టుకునే వాడిని ఒక గొప్ప సేవకుడిగా చేసినటువంటి ఆశీర్వాదం, ఇవన్నీ రావాలంటే ఓపికతో వేచి ఉండాలి. దేవుడి వైపు ఆధారపడి దేవుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు మనకు అటువంటి ఆశీర్వాదం, అటువంటి స్వస్థత కానీ, ఆశీర్వాదం కానీ, దీవెన కానీ మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.